హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరి ఇక్కడ చాలా రోజులకు లైవ్లో కలుస్తున్నాం కదా, అంటే దేవుని కృపను బట్టి మనం కలుస్తూ ఉంటాం. ఇక్కడ లైవ్లో చూస్తున్న ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా దేవుని ప్రేమలో కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. ఇక్కడ అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా, ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా, గార్లదిన్న మండలం నుంచి తిమ్మెంపాటికి కనంపల్లి వేదార్లో ఇక్కడ ప్రతి ఆదివారము 10 నుంచి 1 గంట వరకు ఆరాధన జరుగుతుంది. ప్రార్థనలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. మరి ఆసక్తి కలిగిన వారు అందరూ కూడా వచ్చి మరి దేవుని గురించి మంచి విషయాలు తెలుసుకోవాలని ప్రేమతో మీ దైవ కృప అని సరస్వతిగా తెలియపరుస్తున్నా. ప్రతి ఆదివారం అనంతపురం జిల్లా, గార్లదిన్న మండలము, తిమ్మెంపేట నుంచి ఇలా కనంపల్లి వేదార్లో ఇక్కడ ఒక షెడ్ ఉంటుంది అడవిలో. ఇక్కడ ప్రతి ఆదివారము 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రార్థనలు జరుగుతాయి. మరందరూ కూడా వస్తారని మనస్ఫూర్తిగా మరి ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ చిన్న పాట పాడి ఆ పాటలో దేవుని విషయాలు మనం తెలుసుకుందాం. ఎప్పుడు ఈ పాట పాడుతుందని అనుకోవద్దండి, కానీ కొన్ని సమయ సందర్భాలు బట్టి అదే వస్తుంది. ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిచ్చితివి, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిచ్చితివి, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, నీవు నన్ను దయతో కరుణించి, నీవు నన్ను దయతో కరుణించి, నా ప్రార్థనలన్నీయు అంగీకరించితివి, నా ప్రార్థనలన్నీయు అంగీకరించితివి,
బ్రతుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా. ఎందుకు ఈ పాట ఎప్పుడు పాడుతుంటే ఈ పాట నాకు చాలా ఇష్టం. ఎందుకు ఈ పాట ఇష్టము అంటే దీని అర్థం చెప్తాను నేను. మత్తయి సువార్తలో దేవుడు ఏం చెప్తున్నాడంటే పరలోకము ఇరుకైన మార్గం. ఆ ఇరుకైన మార్గంలో మనకి విశాలత దొరకాలి అంటే దేవుడిచ్చిన ధన్యత. ఆ పరలోకము ఇరుకైన మార్గం. ఆ ఇరుకైన మార్గంలో నీకు నాకు విశాలతనిస్తున్నాడు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే పరలోకము అంత సులువుగా సంపాదించుకోవాలి. అందుకే అంటున్నాడు, అందరూ పరలోకం కావాలనుకుంటారు కానీ పరలోకము రాలేకపోతున్నారు అంటున్నాడు. దేవుడు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడు నా ప్రియమైన సంగమా? నువ్వైనా నేనైనా పరలోకం అంటే ఇరుకైన మార్గం. మాకెందుకులే ఆ ఇరుకైన మార్గం? ఈ లోకంలో విశాలతగా జీవించవచ్చు, విశాలతగా ఉండొచ్చు అంటే నరుని ఆయుష్ గడ్డితో పోల్చాడు దేవుడు. నీటి మీద బుగ్గతో పోల్చాడండి. అది పోతూ పోతూ టప్పన ఆరిపోతుంది. గడ్డి ఉదయము పచ్చగా ఉంటుంది, సాయంత్రానికి ఎండిపోతుంది, రాలిపోతుంది. మనిషిని జీవితము అలా పోల్చినప్పుడు మనము విలువైన దాన్ని ఎంచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు చూడండి, మనము చిన్నపిల్ల ఒక 10th క్లాస్ స్టేజ్ వచ్చాక మంచిది ఏదైనా కోర్స్ తీసుకొని మంచి ఉద్యోగం చేయాలి, బెస్ట్ తీసుకోవాలి, మంచి జ్ఞానం కలిగిన ఉద్యోగం చేయాలి, బెస్ట్ జాబ్ చేయాలి, మంచి లైఫ్ కావాలి అని చెప్పేసి మనం అనేక రకాలుగా ప్లాన్ చేసుకుంటాం. ఈ లోకంలో వ్యర్థమైన వాటి విషయంలోనే అంత ప్లాన్ చేసుకుంటున్నాం మనము, నువ్వు నేను. మరి పరలోకంలో నిత్య జీవితం అది. మన ఆత్మకి యుగ యుగాలు సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో నిత్యము ఎవరు జీవించి ఈ జీవితం గురించి 24 గంటల్లో నువ్వు నేను కనీసం ఒక 5 నిమిషాలు ఆలోచన చేయకుంటే చాలా నష్టపోతామని నా యేసయ్య నీకు నాకు తెలియపరుస్తున్నాడు. అంతే. అందుకే అంటున్నాడు ఇరుకైన మార్గము. ఇరుకైన మార్గానికి అందరూ పరలోకం. క్రైస్తుడు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన పరలోకం లేదు. బాప్తీసం తీసుకున్నంత మాత్రాన పరలోకం లేదు. నువ్వు బైబుల్ చదువుతున్నంత మాత్రాన పరలోకం లేదు. సువార్త ప్రకటిస్తున్నానన్నంత మాత్రాన పరలోకం లేదు. నేను గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాననేది పరలోకం లేదు. దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. క్రియారూపం కలిగిన విధంగా నువ్వు నేను జీవించాలి అంటున్నాడు. క్రియారూపం అంటే దేవుడు అనేక విషయాలు తెలియపరుస్తున్నాడు. నువ్వు నేను ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకొని జీవించాలి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా ప్రియమైన సంగమా? దేవుడు చెప్తున్నది అందుకే ఈ పాట నాకు చాలా ఇష్టం. ఇరుకైన మార్గంలో మనకి విశాలతను కలుగచేశాడు అంటే పరలోకాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. కానీ ఆ ఇచ్చినది నువ్వు నేను గట్టిగా పట్టుకొని పరలోకం చేరాలనేది దేవుని ఉద్దేశం. అందుకే నువ్వు నేను ఎవరికి వాళ్ళే అండి. పిల్లలకు పిల్లలే, భర్తకు భర్తే, పిల్లలే, ఎవరి ఆత్మని వాళ్ళే కాపాడుకోవాలండి. అయ్యో నా భర్త ప్రార్థన ఇరుకైన మార్గం. ప్రార్థన ఇరుకైన మార్గం, బైబిల్ చదవడం ఇరుకైన మార్గం, సువార్త ఇరుకైన మార్గం, స్వస్థతలు ఇరుకైన మార్గం, దేవుని కార్యములన్నిటి కూడా ఇరుకైన మార్గం, అనుకూలంగా ఉండేటివి కాదండి. ఇది దేవుని ఈ సువార్తనే ఇరుకైన మార్గం. మరి నువ్వు నేను అనుకూలంగా చేస్తున్నామా? అనుకూలంగా ఏసీలో ఉంటున్నామా? హాయిగా పండుకుంటున్నాం, బాగా తింటున్నాం, మంచిగా తింటున్నాం అంటే ఇది సువార్త కానే కాదు అని దేవుడు నీకు నాకు తెలియపరుస్తున్నట్టు. మరి ఈ ఇరుకైన వాటి విషయంలో మనం విశాలతని వెతుక్కుంటూ ఉండాలండి. అలా వెతుక్కుంటూ ఉండాలంటే ప్రతిరోజు నువ్వు నన్ను పరీక్షించుకోవాలి. మంచి ఆలోచనలతో, మంచి తలంపులతో, మంచి ప్రవర్తనతో, మంచి హృదయం. ఈ హృదయాన్ని పరిశుద్ధమైన రక్తం నీ కోసం నా కోసం చనిపోయి తిరిగి లేశాడు కదా ప్రభు. రక్తాన్ని ధారపోసాడు కదా. ఆ రక్తంతో నువ్వు నేను కడుక్కొని క్లీన్ చేసుకుంటుండాలి మన హృదయాన్ని. మన హృదయము ఆలయం. ఈ ఆలయంలో దేవుడు నివాసం అయి ఉండాలంటే పరిశుద్ధంగా ఉంటే తప్ప ఉండలేడండి ప్రభుకి పాపిని క్షమిస్తాడు కానీ
పాపాన్ని అసహించుకొని పారిపోతాడండి ప్రభు. దావీదు రాసిన కీర్తనలో దేవుని వాక్యం చెప్తుంది, పాపిని నేను క్షమిస్తా గాని పాపాన్ని చూడగానే పారిపోతానంటాడు. సో మన హృదయంలో, నీ హృదయంలో, నా హృదయంలో పాపం ఉంటే ప్రభు పారిపోతాడు. ప్రభు పారిపోతే సైతానికి లోబడతాం. సైతాన్ చెప్పు చేతుల్లో ఉండి మనం బ్రతుకుతూ మన బ్రతుకు జీవితం దారుణంగా అసహ్యంగా జీవించాల్సిన పరిస్థితి వస్తుందండి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే, మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాపానికి స్థానం ఇవ్వకూడదు. అందుకే ప్రార్థన ఇరుకైన ఉంది. నువ్వు ప్రార్థన ఇరుకైన మార్గంలో ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు పాపం చేయవండి. నేను చేయను, నువ్వు చేయవు. వాక్యం చదువుతున్నాము, దేవునికి మంచిగా ఇరుకైన మార్గంలో అంటే నువ్వు నేను పాపం చేయమండి. మరి తర్వాత మంచిగా సువార్త ప్రకటిస్తున్నావంటే నువ్వు నేను పాపం చేయవు. సువార్త అంటేనే మంచి వార్త అండి. సృష్టికర్త అయిన దేవుణ్ణి, పరలోకం గురించి సృష్టించే సువార్త అండి ఇది. బ్రతకడం కోసం కాదండి, డబ్బుల కోసం కాదండి, సంపాదించుకోవడం కాదండి, వేషాధారం కాదండి. ఇవన్నీ కూడా కాలిపోతాయండి. అంటే ఇలాంటిది దేవుడు తెలియపరుస్తున్నాడండి. మరి నీ హృదయంలో, నా హృదయంలో ప్రభు నివాసమై ఉండాలంటే ఎట్లా జీవించాలండి? మన హృదయం పరిశుద్ధాత్మ దేవుడు, అనేక వరాలు ఉన్నాయండి. వరం అంటే ఏందండి? పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో జీవించడమే వరం. నీ హృదయం, నా హృదయం పరిశుద్ధంగా ఉంటే ప్రభు హృదయంలో ఉన్నప్పుడు మనకేం కావాలో కార్యాలు చేస్తాడండి. అదే అండి వరం అంటే. నాకు వరాలు కావాలి, వరాలు కదా, మనం నువ్వు నేను కడుక్కోకుండా, పాపాలను క్షమించబడకుండా, మన హృదయం చెడ్డగా ఉంటూ, ఇష్టం వచ్చినట్లా జీవిస్తూ, వరాలు కావాలని అడుక్కుంటే తల కిందికే కాలేసిన రావండి. ఇది అన్ని విషయాలు మనం గమనించాలి. దేవుడు పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో నివాసం కావాలంటే మన హృదయాన్ని కడుక్కుంటూ ఆయన యందు తగ్గింపు మనసు అండి. తగ్గింపు మనసుతో, వినయ విధేయతతో, దీనత్వంతో, లోబడి మనసు అండి. దేవునికి లోబడే మనసు, ఆయన్ని ప్రేమించే మనసు. ఆయన అందరిని ఎలా ప్రేమిస్తున్నాడండి? ప్రేమ కలిగి జీవించాలి, యథార్థంగా జీవించాలి. ఇవన్నీ కూడా ఇరుకైన మార్గాలు. ఇవన్నీ ఎప్పుడైతే జీవిస్తామో నువ్వు నేను ప్రభు హృదయంలో జీవిస్తాడండి. పరిశుద్ధాత్ముడు నీలో నాలో జీవిస్తున్నప్పుడు మనకేం కావాలో ఆయన చూసుకుంటాడండి. ఏ కార్యాలు చేయాలో చూస్తాడండి. అందుకే ఈ విషయాల్ని గమనించాలి. నువ్వు నేను పరలోకము ఇరుకైన మార్గం అంత ఈజీ కాదు. అందుకే నువ్వు నేను మోసపోకుండా ఏ విషయంలో, ప్రతి విషయంలో జాగ్రత్త పడుతూ, దేవునికి లోబడుతూ, ప్రార్థనేందు, వాక్యమందు, పాటలందు, అన్ని విషయంలో చాలా భయంతో, వణుకుతో, దేవుని యందు తగ్గింపు మనసుతో, దేవుని పాద సన్నిధిలో ఆయనకి ఇష్టంగా జీవిస్తూ, గడగడ వణుకుతూ మనం జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో కదండి, నీ హృదయంలో, నా హృదయంలో, పరలోకంలో ఉన్నట్టుగా ఆయన నివాసమై ఉంటాడండి. ఇదండి ఇరుకైన మార్గం. ఈ పరలోక మార్గం ఈరోజు నువ్వు నేను కావాలని ఆయన పాదసనలో జీవిస్తామండి. మీరందరూ కూడా చూసి చూడనట్టు వెళ్ళొద్దండి, విని విని వెళ్ళొద్దండి. దేవుడు నీ కోసం, నా కోసము ఆ ఇరుకైన మార్గాన్ని మనకిచ్చాడండి. ఇంత ధన్యతని మనం పోగొట్టుకోకూడదు. మంచిది మనం ఎంతో చేస్తూ ఉంటాం. పరలోకము ప్రతి ఒక్కరండి, క్రైస్తవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, నువ్వు ఏ మతమైనస్తుడైనా కావచ్చు, ఏ ధనికమైనా కావచ్చు, పేద పూర్వ ఎవరైనా కావచ్చండి, మనిషిలో ఉంటున్న ఆత్మ విలువైంది. ఆత్మే ఆ ఆత్మకు మాత్రమే ఆహారమై ఉంటున్నాడు ప్రభు నీకు నాకండి. మన శరీరాలకి అనేక రకాల ఆహారాలు పెడుతుంటాం, అనేక రకాల అందంగా ఉండాలని ఏమేమో చేస్తుంటాం. బట్ కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు నాకు ఆత్మకు ఆహారం నువ్వు ఎవరైనా కావచ్చు తీసుకోవాలంటే ఆయన యందు ఒబే, తగ్గింపు మనసుతో, వినయ విధేయతతో, దీనత్వంతో, మరి ఆయనకు లోబడుతూ, ప్రేమిస్తూ, జీవిస్తూ, ప్రార్థనందు, వాక్యమందు, అన్ని విషయములందు ఇరుకులో వెతుక్కుంటూ మరి జీవిస్తున్నప్పుడు మన ఆత్మకి ఆహారము పెట్టాలండి. ఆత్మకి ఆహారం సంపూర్ణంగా పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతిరోజు మనం పెట్టాలండి, ఒకరోజు కాదు. ఉదయం లేస్తేనే మనం తినాలనుకుంటాం. మన శరీరానికి ఆకలేస్తుంది, ప్రభువా నేనేం తినాలయ్యా, నేనేం తాగాలయ్యా అని ప్రభువుని అడుగుతూ ఉంటాం.
అలాగే లోపల ఉంటున్న ఆత్మకు కూడా ఆహారము అవసరమండి. అది ఆహారం పెడుతున్నప్పుడు ఈ శరీరానికి కావాల్సిన ఆహారం కూడా దొరుకుతుంది. కాబట్టి ఇరుకైన మార్గం పరలోకం. నీకు నాకు కావాలని మనసారా కోరుకుంటున్నాను. చూసి చూడనట్టు వెళ్ళొద్దండి. విన్నట్టు వెళ్ళిపోవద్దండి. దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే ఈ పాట నాకు చాలా ఇష్టమండి. పరలోకం ఇరుకైన మార్గం అది. దేవుని మార్గం ఇరుకైన మారుతుంది. సువార్త ఇరుకైన మార్గం. ఆయన పాటల వాక్యం అన్నిటి కూడా ఇరుకైన మార్గమే కానీ అనుకూలమైనది కాదండి. ప్రతికూలమైన పరిస్థితిలోనే ఆయన వెతుకుతూ మనల్ని మనం రక్షించుకుంటూ మనల్ని మనం కాపాడుకుంటూ మన ఆత్మని దేవునికి లింక్ చేస్తూ బ్రతుకుతూ జీవిస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడు పిలిచిన పరలోకంలో ప్రభు దగ్గర మనం హాయిగా ఉండగలుగుతామండి. ఇలాంటిది అందరూ కూడా చేస్తారని నేను మనసారా కోరుకుంటున్నానండి. ప్రేమతో కోరుకుంటున్నానండి. ఈ లోకంలో ఏవి రావండి, అవి గమనించాలి కదా. ఎంత బాగుంది కదా ఇది, పరలోకానికి సంబంధించినది. అందుకే ఎంత బాగుంది ఈ పాట, నాకు చాలా ఇష్టం అండి. అందుకే ఇక్కడ ప్రతి ఆదివారము ఇక్కడ అనంతపురం జిల్లా కార్లదిన్న మండలము తిమ్మంపేట నుంచి కానంపల్లి దారిలో ఇక్కడ షెడ్ వేశానండి. సరస్వతి గాస్పల్ మినిస్ట్రీ, దైవకృప గాస్పల్ మినిస్ట్రీ అన్నీ ఒకటి. ఇక్కడ ప్రతి ఆదివారం 10 నుంచి 1 గంట వరకు ఉంటుంది. మన అందరూ పరుగుతో వేగంతో వచ్చి దేవుని విషయాలు తెలుసుకోవాలని, మీరు కూడా నాకు తెలియని విషయాలు తెలియపరచాలని మనసారా కోరుకుంటున్నా. మరి వన్స్ అగైన్ చిన్నగా పాడుకుందామా? ఓకే. ఇరుకులో నాకు విశాలతను కలుగా చేసిన దేవా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా. ఇరుకులో నాకు విశాలతను కలుగా చేసిన దేవా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా. నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిచ్చితివి, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిచ్చితివి. ఇరుకులో నాకు విశాలతను కలుగా చేసిన దేవా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా. నీవు నన్ను దయతో కరుణించి, నీవు నన్ను దయతో కరుణించి, నా ప్రార్థనలన్నీయు అంగీకరించితివి, నా ప్రార్థనలన్నీయు అంగీకరించితివి. ఇరుకులో నాకు విశాలతను కలుగా చేసిన దేవా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా. ఓకే,
థ్యాంక్ యూ. ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ మీకు అందరు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. మరి అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరి నాకు అనేక విషయాలు తెలియపరచండి, ఆత్మీయత ప్రార్థన చేయండి. మరి ఒకసారి మరి కలుసుకుందాం. అందరూ కూడా వినే ఆత్మీయ స్థితిలో బలపడతారని మనసారా కోరుకుంటూ మీరందరూ విన్నందుకుడుగా కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ గంగా. బాయ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.